అట్లా వెళ్ళాలని ఆమె కోరిక. 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ వేసేవాళ్ళు. ప్రతి వాళ్ళ తాతలు వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా రంగుల మహోత్సవంలో జగ్గేపేట రంగుల బజార్లో ఆ మండపంలో వాళ్ళు వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా. అంటే రంగులు వేయడం అంటే అంటే అమ్మవార్లకి రంగులు వేసి అలంకారం చేస్తారు. రంగుల అలంకారం అంటే అమ్మవారికి రంగులు 2 సంవత్సరాల కోసం రంగులకి ఆయుర్వేదంగా వెళ్తుందని చెప్తూ ఉంటారు. అది ఒక పండగ. అదొక పండుగ. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది స్వామి అమ్మవారు అక్కడ 28 బయలుదేరుతుంది అమ్మవారు. 28కి ఇక్కడ జగ్గేపేటలో బయలుదేరుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి జగ్గేపేట, చిలకల్లు, భీమవరం, లింగగూడెం నుంచి అనంతపురం వస్తుంది అమ్మవారు. అంటే 1 రోజున్నర 2 రోజులు పడుతుంది అమ్మవారు వచ్చేటప్పుడు కూడా వచ్చేటప్పుడు ఏంటంటే అమ్మవారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళింది కదా, వచ్చేటప్పుడు పల్లకీలు 11 పల్లకీలు మళ్ళీ 11 పల్లకీలు అలంకారం చేసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి అలంకారం చేసుకొని వెళ్తారు. ఇవి మోసే వాళ్ళు ఎవరంటే రజకులు అంటే చాకలు, అంటే గుడి చాకలు వాళ్ళే. టెంపుల్ నుంచి అక్కడ కోడు మేక కోసుకుంటారు వాళ్ళే. ఇప్పుడు అమ్మవారు వచ్చేటప్పుడు ఏమన్నా అంటే పూజలు అట్లా ఏమన్నా వెరైటీగా చేస్తారా? పూజలు ఏంటంటే అమ్మవారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే పూజలు జరుగుతాయి. ఇది హారతి ఇచ్చేసి కొబ్బరిగా కొట్టిచ్చేసి ఈఓ గారితో చైర్మన్ గారితో నంబర్లతో అందరితో కూడా కొబ్బరిగా కొట్టించేసి ప్రధాన అర్చకులు ఉప ప్రధానులు వాళ్ళు కూడా కొబ్బరిగా కొట్టించేసి అమ్మవారికి హారతి ఇచ్చి 10 గంటలకి ఒక్కొక్క బండిలో ఒక్కొక్క పేర్లు రాసి ఉంటాయి. ఆ బండిలో అన్నీ ఒక్కొక్కటి ఎక్కిస్తారు అర్చకు స్వాములు. ఒక్కొక్క బండిలో ఒక్కొక్క అర్చకు స్వామి ఉంటాడు డ్యూటీ వెళ్ళేదాకా కూడా. వెళ్ళేటప్పుడు కేవలం కొబ్బరికాయలు హారతులు, వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ హారతులు అమ్మవారికి. నీరాజనం అంటే మనకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి నీళ్ళు వారు పోస్తారు అమ్మవారికి. నీళ్ళు వారు పోస్తారు. మరి జగ్గేపేట నుంచి అమ్మవారు మన పెనకంచి ప్రోలు వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఇవి వెళ్ళేటప్పుడు ఇలా చేశాం కదా, వచ్చేటప్పుడు ఎలా వస్తారు అమ్మవారు? వచ్చేటప్పుడు పల్లకీతో వస్తారు. పల్లకి ఓకే. అంటే అక్కడ కూడా అన్నీ అయిపోతాయి కదా, అది పూజ కూడా. అప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా చేశారో మన ఈఓ గారు చైర్మన్ గారితో నెంబర్లతో అక్కడ అర్చకులు వాళ్ళు కూడా మొత్తం అందరితో కూడా అక్కడ రంగులు చేసిన ఆయనతో అలంకారం చేసిన ఆయనకు కూడా ఒక కొబ్బరికాయ ఇచ్చి కొట్టించేసి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క పేర్లు రాసి ఉంటాయి పల్లకి కూడా. దాంట్లో ఎక్కించేసి ఒక్కొక్క పల్లకీకి ఒక్కొక్క అర్చకు స్వామి ఉంటాడు. అంటే నేను వినడం స్వామి అంటే అమ్మవారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే నడకతో వస్తారు. ఏది రిటర్న్ లో వచ్చిన అమ్మవారు ఏంటంటే అందరూ కూడా నడకతో వస్తారు. అంటే కోళ్ళు మేకలు కోడి మేక కూడా కోస్తుంటారు, బలిస్తుంటారు. అమ్మవారికి ఏంటంటే ఇప్పుడు అమ్మవారి శాంతి స్వరూపిణి, అక్కడ శక్తి స్వరూపుని కూడా ఉన్నారు. ఆది పరాశక్తి